కిరాతుడు. అర్జునుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ పంది రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అర్జునుడిని చంపడానికి వచ్చాడు. అర్జునుడు ధనుర్బాణాలు తీసుకుని లాగిపెట్టి ఒక బాణాన్ని గురు చూసి పంది యొక్క ముఖం మీదకి వదిలిపెట్టాడు. వెనక వైపు నుంచి ఈశ్వరుడు కూడా భిల్లుడి రూపంలో ఉన్నటువంటి బిల్ల నాయకుడి రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా ఒక బాణాన్ని వదిలిపెట్టాడు. ఈ రెండు బాణాలు ఈ పంది గుచ్చుకున్నాయి. పంది కాస్త కిందపడి గిలాగిలా తన్నుకుంటూ చచ్చిపోయింది. ఇప్పుడు ఈశ్వరుడు తన యొక్క ఒక అనుచరుణ్ణి పిలిచి, అరే నాయనా, నువ్వు వెళ్ళి ఆ పందికి గుచ్చుకున్నటువంటి నా బాణాన్ని తీసుకురావాల్సింది అన్నాడు. ఈ అనుచరుడు ఈశ్వరుడు యొక్క బాణాన్ని తీసుకెళ్లడం కోసం పంది దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో ఈ అర్జునుడు కూడా తన బాణాన్ని తీసుకోవడానికి అక్కడికి వచ్చాడు. ఇద్దరు కూడా ఇప్పుడు అక్కడ కలిశారు. ఈ కిరాతుడు అంటే ఈ భిలుడి యొక్క అనుచరుడు అతడి బాణం తీసుకోబోతూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి అర్జునుడు అతన్ని ఎదిరించాడు, బెదిరించాడు. ఈ బాణం నాదయ్యా, నువ్వెట్లా తీసుకుంటావు? నేను నా బాణంతో ఈ పందిని కొట్టాను, ఈ బాణం నాది అన్నాడు. అర్జునుడు కాస్త బాణం తీసుకున్నాడు. అవి చూసినటువంటి ఈ భిల్లుడు, ఓ ఋషీశ్వర, మీరెందుకు ఈ బాణాన్ని తీసుకుంటున్నారు? ఇది మా బాణం. మా నాయకుడు ఈ బాణాన్ని వదిలిపెట్టాడు. కాబట్టి ఈ బాణాన్ని మీరు వదిలిపెట్టేసేయండి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి అర్జునుడు, నువ్వు మహామూర్ఖులాగా ఉన్నావు, నువ్వు ఏదో మాట్లాడుతూ ఉన్నావు. ఈ బాణాన్ని నేను ఇప్పుడే వదిలిపెట్టాను. ఆ బాణం యొక్క దెబ్బకే ఈ పంది కాస్త చచ్చిపోయింది. ఈ బాణం నీదెట్లా అవుతుందయ్యా? ఇదిగో ఈ బాణం మీద నా పేరు కూడా రాసి ఉన్నది, ఇది నాదే బాణం అన్నాడు అర్జునుడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి ఈ గణ నాయకుడు, ఈ గణేశ్వరుడు, అతడు అక్కడికి వచ్చాడు. వచ్చి, ఓ తాపసి, నువ్వు అసలు తపస్సు చేయటం లేదు, కేవలము తాపస వేషాన్ని మాత్రమే ధరించి ఉన్నావు. నిజమైనటువంటి తాపసి ఎప్పుడూ కూడా కపటాన్ని చూపించడు, మోసం చేయడు. తపస్సులో నిరతుడైనటువంటి మానవుడు అబద్ధం ఎప్పుడూ కూడా ఆడ్డు. ఎందుకయ్యా నువ్వు ఈ రకంగా కపటాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు? నేనేదో ఇక్కడికి ఒంటరిగా వచ్చాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నేను అట్లా ఏం రాలేదు. నేను ఇక్కడ ఒక సేనాధిపతిని మాత్రమే. ఈ మాట మర్చిపోక. ఇదిగో మా నాయకుడు ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఆ ఎదురుకుండా చెట్టు కింద ఒక పెద్ద రాతి మీద అనేక మంది వనచరులైనటువంటి మహావీరులైనటువంటి బిల్లలతో కలిసి కూర్చుని ఉన్నాడు. ఆయన నిగ్రహానుగ్రహములందు చాలా సమర్థుడు. నువ్విప్పుడు తీసుకున్న బాణం ఉన్నదే, అది మా నాయకుడిదే. ఈ బాణము అనేది నీ దగ్గర ఉండకూడదు, మా నాయకుడు బాణం అది. ఎందుకయ్యా నీ యొక్క తపశ్శక్తిని అనవసరంగా నష్టం చేసుకుంటావు? దొంగతనం చేసినా, మోసం చేసినా, ఇతరులకు కష్టం కలిగించినా, ఆశ్చర్యానికి గురి అయినా, అబద్ధం ఆడినా చేసినటువంటి తపస్సు అనేది క్షీణించిపోతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఈ విషయాలన్నీ తెలిసి కూడా నువ్వు ఎందుకు గాను నీ యొక్క తపోశక్తిని ఇలా క్షీణింపజేసుకుంటూ ఉన్నావు? ఈ బాణాన్ని తీసుకోవటం వల్ల నీ తపస్సుకి భంగము అనేది కలుగుతుంది. నువ్వు కాస్త కృతజ్ఞుడు అయిపోతావు. ఎందుకనంటే ఇది నీ బాణం కాదు, నిశ్చయంగా ఇది మా స్వామి, మా నాయకుడు, మా ఏలిక వదిలిపెట్టినటువంటి బాణం ఇది. నిన్ను రక్షించడం కోసమే మా ప్రభువు ఈ బాణాన్ని ఈ పంది మీకు ప్రయోగించాడు.
ఈ శరీరంతో ఆయన శత్రువుని హతమార్చడమే కాదు, ఈ బాణాన్ని కూడా సురక్షితంగా అట్టిపెట్టాడు. నువ్వు చాలా కృతజ్ఞుడివి. అసలు తపస్సుకే అమంగళాన్ని తీసుకొస్తూ ఉన్నావు. నువ్వు అబద్ధం ఆడుతూ ఉన్నావు. ఇటువంటి సమయంలో నువ్వు ఇలా గనక చేసినట్లయితే కపటాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు, అసత్యం ఆడుతూ ఉన్నావు, నా బాణాన్ని తీసుకుంటూ ఉన్నావు. ఇలా గనక చేసినట్లయితే అసలు తపసిద్ధి అనేది ఎలా జరుగుతున్నాయా నీకు? నీ బాణం వల్లనే ఇక్కడ ఈ వరాహము అనేది మరణించినట్లయితే మరి ఇక్కడ మా స్వామి వదిలిపెట్టినటువంటి బాణం ఏది? అది మా స్వామి వదిలిపెట్టినటువంటి బాణం. నువ్వు జాగ్రత్తగా చూడు. నీకు బాణమే కావాలి అనుకుంటే నువ్వు మా స్వామి దగ్గరికి రా, నమస్కారం చేయి, నీకు కావలసిన బాణాలు ఇస్తాడు. అంతేగాని ఇలా మా స్వామి వదిలిపెట్టినటువంటి బాణాన్ని అది నీది అని చెప్పి నువ్వు మాత్రం లాక్కోక, ఇది నీకు శోభించదు, నీ చపలత్వాన్ని వదిలిపెట్టు అన్నాడు. దీంతో అర్జునుడికి చాలా కోపం వచ్చింది. అనేకమైనటువంటి మాటలు, అనకూడనటువంటి మాటలన్నీ కూడా అనేశాడు. వీళ్ళిద్దరి మధ్యన ఈ వాగ్వివాదము అనేది బాగా పెరిగిపోయింది. అర్జునుడు ఇప్పుడు, ఒరే బిల్లుడా, నేను చెప్పే మాటలను విను. నీ స్వామి గనక నా దగ్గరకు వచ్చినట్లయితే నా సత్తా ఏమిటో నేను చూపిస్తాను, దీని ఫలితం ఏమిటో నేను చూపిస్తాను. నీతో యుద్ధం చేయటం అనేది నాకు శోభాయమానం కాదు. నువ్వు నక్కవి, నేను సింహాన్ని. సింహం ఎక్కడైనా నక్కతో యుద్ధం చేస్తుందా? ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఓ బిల్లుడా, నేను చెప్పే మాటలని కూడా నువ్వు విన్నావు కదా, ఇక నా చేతి దెబ్బ కూడా నువ్వు రుచి చూద్దు గాని తిరిగి వెళ్ళు. మీ నాయకుడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పు. చేతైంది చేసుకోమను, ఏం చేసుకుంటాడో చేతైంది చేసుకోమను అన్నాడు. ఈ బాణాన్ని నేనే తీసుకుపోతున్నాను అని చెప్పాడు. అర్జునుడు ఈ రకంగా చెప్పగానే శివుడి యొక్క అనుచరుడైనటువంటి ఈ బిల్లుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈశ్వరుడి దగ్గరికి వచ్చాడు. ఆ బిల్లరాజుతో అర్జునుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా పొల్లు పోకుండా చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ కిరాతరాజుకి చాలా కోపం వచ్చినట్టుగా నటించాడు. కానీ నిజంగా చెప్పాలంటే ఆయనకి చాలా ఆనందం వేసింది. అప్పుడు ఆ బిల్లుడి రూపంలో ఉన్నటువంటి శంకరుడు తన సైన్యాన్ని మొత్తాన్ని తీసుకుని అర్జునుడి దగ్గరికి వచ్చాడు. పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు కూడా ఆ కిరాతకుణ్ణి, అతని వెనకాల ఉన్నటువంటి సైన్యాన్ని చూసి చాలా ఆనందించాడు. ధనుర్బాణాల చేత తీసుకున్నాడు. ధైర్యంగా వాడు ఎదుర్కొన్నా నుంచున్నాడు. ఇప్పుడు ఇలా యుద్ధానికి వచ్చినటువంటి ఈ కిరాతుడు మళ్లీ దూతను పంపించాడు ఈ అర్జునుడి దగ్గరికి. ఆ దూత అర్జునుడి దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నాడు, ఓ తపస్వి, ఒక్కసారి మా వెనకాల ఉన్నటువంటి సైన్యాన్ని చూడు. నువ్వు ఇప్పుడు బాణాన్ని వదిలిపెట్టి తొందరగా ఇక్కడి నుంచి పారిపో. ఎందుకయ్యా ఇంత చిన్న పనికి ఈ బాణం కోసం నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు? నీ సోదరులంతా కూడా ఏడుస్తారు, నీ భార్య ఇంకా విలపిస్తుంది. ఇలా గనక నువ్వు చేసావంటే నీ రాజ్యం కూడా నీ చేతుల నుంచి జారిపోతుంది. ఇది ఖచ్చితమైనటువంటి నా నమ్మకం. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి బాణాలు, ధనుస్సు వదిలిపెట్టి పారిపో అన్నాడు. అర్జునుడిని అన్ని రకాలుగాను రక్షించడం కోసమే ఈశ్వరుడు ఈ కిరాత రూపాన్ని ధరించి ఇక్కడికి వచ్చాడు. అతని యొక్క భక్తిని పరీక్షించాలి అనేదే ఈశ్వరుడి యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ శివదూత అర్జునుడి దగ్గరికి వచ్చి ఈ విషయం అంతా చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి అర్జునుడు ఇప్పుడు దూతతో మళ్లీ చెబుతూ ఉన్నాడు, ఓ దూత, నువ్వు చెప్పినట్లు గనక నా చేతుల్లో ఉన్న ధనుర్బాణాలు ఇక్కడ పారేసి నేను గనక పారిపోయినట్లయితే
అది విపరీతమైనటువంటి పరిణామము అని మీ ఏరికకి చెప్పు. నేను నా శస్త్రాస్త్రాలని వదిలిపెట్టేసినట్లయితే క్షత్రియ కులాన్నే కలుషితం చేసినటువంటి వాడిని అవుతాను. ఇందులో సందేహము అనేది ఏం లేదు. అందువల్ల నా సోదరులు అందరూ కూడా దుఃఖిస్తారు. నా విలువిద్య అనేది పూర్తిగా వ్యర్థమైపోతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళు. సింహం నక్కకి ఎప్పుడూ కూడా భయపడదు. ఆ మాటలు గుర్తుపెట్టుకో. నేను క్షత్రియుడిని, నువ్వు ఒక వనచరుడివి, భిల్లుడివి. నీకు నేను భయపడి పారిపోవటం అనేది జరగదు. ఇదే మాట నువ్వు మీ ఏలికకి చెప్పవలసింది అన్నాడు. అర్జునుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఈ ఈశ్వరుడి యొక్క దూత యథాతథంగా స్వామివారికి వివరించాడు. ఆ ప్రభువు విన్నాడు. వెంటనే తన యొక్క మహాసైన్యంతో అర్జునుడికి ఎదురుగా వచ్చేశాడు. అలా రావడం చూశాడు ఈ అర్జునుడు. ఈశ్వరుని ధ్యానం చేశాడు, నమస్కారం చేశాడు. తర్వాత వాళ్ళిద్దరికీ భయంకరమైనటువంటి యుద్ధం అనేది జరుగుతూ ఉన్నది. అర్జునుడు వదిలిపెట్టే బాణాలతో ఈశ్వరుడి యొక్క గ్రణాలు అవన్నీ కూడా నేల మీద కూలిపోతూ ఉన్నాయి. మహాదేవుడికి పార్థుడికి ఇద్దరికీ కూడా ద్వంద్వ యుద్ధము అనేది జరుగుతూ ఉన్నది. చివరికి ఈ పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఈశ్వరుడి యొక్క 2 కాళ్లని పట్టుకుని గిరా గిరా తిప్పేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో భక్తవత్సలుడైనటువంటి మహాదేవుడు కోపం తెచ్చుకోవాలా, పకా నవ్వుతూ ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తపరాధీనుడు. తనను శరణు వేడినటువంటి వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ వ్యక్తిగతంగా కంటికి కనిపించేటువంటి బాహ్యమైనటువంటి రూపంలో కనుక చూసినట్లయితే అర్జునుడు ఈశ్వరుడితో తలబడుతూ ఉన్నాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. కానీ మానసికంగా ఇదే అర్జునుడు ఆ ఈశ్వరుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈశ్వరుడి యొక్క 2 పాదాలు పట్టుకుంటూ ఉన్నాడు. అందుకని ఈశ్వరుడు అతడినేమో కనికరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈశ్వరుడు అర్జునుడిని కనికరిస్తూ ఉన్నాడో అర్జునుడి యొక్క శక్తి అనేది ఇంకా ఇంకా పెరుగుతూ ఉన్నది. దాంతో ఈశ్వరుడి యొక్క పాదాలు పట్టుకుని గిరా 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 తిప్పేస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉన్నటువంటి ఈ సమయంలో భక్త పరాధీనుడైనటువంటి ఆ ఈశ్వరుడు, ఆ మహాదేవుడు తన యొక్క బిల్ల రూపాన్ని వదిలిపెట్టేసి అసలైనటువంటి రూపంతో అర్జునుడి ముందు సాక్షాత్కరించాడు. వ్యాస మహర్షి ఈశ్వరుణ్ణి ధ్యానం చేయవలసిందిగా అర్జునుడికి ఉపదేశించాడు. వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ వర్ణించినటువంటి రూపం ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రూపంతోనే ఆ మహేశ్వరుడు అర్జునుడికి దర్శనాన్ని ఇచ్చాడు. అర్జునుడు ఈశ్వరుని పరి విధాలా ధ్యానం చేశాడు. తాను పొరపాటు పడ్డాడు, తప్పు చేశాడు. తాను ఏ దేవతనైతే ఆరాధిస్తూ ఉన్నాడో ఆ దేవతతోనే యుద్ధానికి దిగాడు. ఇది నిష్కృతి లేనటువంటి పాపము, చాలా గొప్పదైనటువంటి ఘోరమైనటువంటి పాపము. త్రిలోకనాథుడు, కళ్యాణకర్త, సాక్షాత్తు శంకరుడు, ఆయన ఇప్పుడు తన ఎదురుగా సాక్షాత్కరించింది. అతనితోనే తాను యుద్ధం చేసింది. ఎటువంటి పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు చేయగలిగిన పని ఏమిటి అసలు? ఈశ్వరుడి యొక్క మాయ అనేది చాలా బలమైంది. గొప్ప గొప్ప వాళ్ళను కూడా మోసం చేస్తుంది, మోహింపజేస్తుంది. మరి అటువంటి సమయంలో నా సంగతి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలా? ఆ ప్రభువే తన యొక్క రూపాన్ని దాచిపెట్టి ఈ రకంగా వ్యవహరించాడు. ఆ ప్రభువే నన్ను కావాలని ఈ రకంగా మోసం చేశాడు అని భావన చేస్తూ, ఓ దేవదేవ, దేవాదిదేవ, మహాదేవ, నువ్వు అపారమైనటువంటి దయగలిగినటువంటి వాడివి. భక్తులకు ఎప్పుడూ కూడా శ్రేయస్సును కూర్చేవాడివి. ఓ సర్వేశ్వర, నా అపరాధాన్ని మన్నించవలసింది. నీ రూపాన్ని దాచిపెట్టి
నువ్వు చాలా పెద్ద నాటకం ఆడావు, నన్ను మోసం చేశావు. ఓ ప్రభు, నువ్వు సమస్తానికి కూడా అధిపతివి. అటువంటి నీతో యుద్ధం చేసి నేను నిన్ను ధిక్కరించినటువంటి వాడిని అయ్యాను. నన్ను క్షమించవలసింది అని పశ్చాత్తాపంతో ఈశ్వరుడికి మళ్లీ మళ్లీ నమస్కరిస్తూ ఆయన్ని ప్రార్థించి ఆయన యొక్క 2 పాదాలు కూడా పట్టుకున్నాడు ఇప్పుడు ఈ అర్జునుడు. ఇది చూసి భక్తవత్సలుడైనటువంటి ఆ మహేశ్వరుడు చాలా ప్రసన్నుడైపోయాడు. అర్జునుడిని అనేక విధాలుగా ఓదార్చాడు. అలా ఓదారుస్తూ, ఓ పార్థ, నాకు తెలుసు నువ్వు నా యొక్క మహాభక్తుడివి, నువ్వు ఏమాత్రం కూడా దుఃఖించొద్దు. నేను నిన్ను పరీక్ష చేయడం కోసమే ఈ పనంతా కూడా చేశాను. శోకాన్ని వదిలిపెట్టాయి లే అన్నాడు. అయినప్పటికీ అర్జునుడు లేవలా. దాంతో తన 2 చేతులతోనూ అర్జునుడిని పట్టుకుని లేవదీశాడు. తన గణాల సమక్షంలో అతడిని నుంచోబెట్టాడు. అతడు ఏమాత్రము సిగ్గుపడకుండా చేశాడు. భక్తవశంకరుడైనటువంటి ఆ శంకరుడు, ఆ స్వామి మహావీరుడైనటువంటి ఈ పాండవ మధ్యముణ్ణి అర్జునుణ్ణి అన్ని విధాలుగాను సంతోషపరుస్తూ ప్రేమతో, పాండవ మధ్యముడైనటువంటి ఓ అర్జున, నీ యందు పరమ ప్రసన్నుడయ్యాను. కాబట్టి నీకు కావలసినటువంటి వరం ఏమిదో కోరుకో. నువ్విప్పుడు నా మీద అనేకమైనటువంటి బాణాలు ప్రయోగించావు. నువ్వు నా మీద ప్రయోగించినటువంటి శస్త్రాలు అన్నీ కూడా పుష్పాలుగా నేను భావిస్తూ ఉన్నాను. నువ్వు నాకు చేసిందంతా కూడా నా పూజ అని నేను భావన చేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా నేను కోరి కావాలనే చేశాను. ఇందులో నీకేమీ అపరాధము అనేది లేదు. నువ్వేం తప్పు చేయలేదు. నీకు ఏ రకమైనటువంటి కోరిక ఉన్నదో అడుగు. నీకు ఇవ్వకూడనిది అనేది ఏది కూడా నా దగ్గర లేదు. నా దగ్గర ఉన్నటువంటి వాటిల్లో ఏదైనా సరే నీకు ఇవ్వచ్చు. దేన్నైనా సరే తీసుకోగలిగినటువంటి సమర్థత అనేది నీకుంది. నువ్వు రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఇది ఒక ప్రయోజనకారి అవుతుంది. నువ్వు ఏమాత్రము కూడా దుఃఖించద్దు. నువ్వు వ్యాకులతను వదిలిపెట్టి నీకేం కావాలో కోరుకో అన్నాడు. భగవంతుడైనటువంటి ఆ శంకరుడు ఈ రకంగా చెబితే ఆ మాటలన్నీ విన్నటువంటి అర్జునుడు ఆ స్వామితో, ప్రభు, నువ్వు ఉత్తమోత్తమైనటువంటి వాడివి, మహాప్రభువి, భక్తులైందు మిక్కుటమైనటువంటి ప్రేమ కలిగి ఉంటావు. నీకు భక్తుల మీద ఉన్నటువంటి కరుణను వర్ణించడానికి నాకు చేతకలదు, నాకు శక్యం కాదు. ఓ సదాశివ, నువ్వు చాలా గొప్ప కృపాళువు అని వేదసమ్మతంగా ఆ ఈశ్వరుని స్తుతి చేయటం మొదలుపెట్టాడు. దేవాది దేవుడైనటువంటి ఓ శంకరా, నీకు నమస్కారం. కైలాసవాస, నీకు ప్రణామాలు. ఓ సదాశివ, నీకు అభివాదాలు. పంచముఖ పరమేశ్వర, నీకు నమస్కారము. నీకు నేను తల వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. ఓ జటాధారి, 3 నేత్రాలతో విభూషితుడైనటువంటి ఓ ప్రభువా, నీకు పదే పదే నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. నీ రూపం ఎప్పుడూ కూడా అత్యంతమైనటువంటి ప్రసన్నంగా ఉంటుంది. అనేక వేల ముఖాలతో కూడినటువంటి నీకు నేను ప్రణామం చేస్తూ ఉన్నాను. ఓ నీలకంఠ, నా నమస్కారాలన్నీ కూడా నువ్వు స్వీకరించవలసింది. సజ్జోజాతుడికి అభివాదం చేస్తూ ఉన్నాను. వామాంకమనందు గిరిజాదేవిని ఆశీనురాలుగా చేసుకున్నటువంటి ఓ స్వామి, నీకు నమస్కారం. ఓ వృషభధ్వజ, నీకు ప్రణామములు ఆచరిస్తూ ఉన్నాను. 10 భుజములు కలిగినటువంటి ఓ పరమాత్మ, నీకు అభివాదములు చేస్తూ ఉన్నాను. మీ చేతుల్లో డమరుకం, కపాలము ఇవి ప్రకాశిస్తూ ఉన్నాయి. కపాల మాలను ధరించినటువంటి ఓ దేవాది దేవా, నీకు నమస్కారం.
నీ యొక్క విగ్రహం అంతా కూడా, నీ రూపం అంతా కూడా శుద్ధ స్ఫటికంలాగా కర్పూరంతో సమానమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది. నీ చేతుల యందు త్రిశూలం ప్రకాశిస్తూ ఉన్నది. ఉత్తమమైనటువంటి త్రిశూలాన్ని ధరించి ఉన్నావు నువ్వు. అటువంటి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. ఓ గంగాధర, వ్యాఘ్ర చర్మాన్ని ఉత్తరీయంగా ధరించినటువంటి నీకు, గజ చర్మాన్ని వస్త్రంగా చుట్టుకున్నటువంటి నీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. నీ అంగాంగములందు కూడా పాములు పాకుతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి విషసర్పాలన్నీ కూడా పాకుతూ ఉన్నాయి. అటువంటి నీకు పదే పదే అభివాదములు తెలియజేస్తూ ఉన్నాను. సుందరమైనటువంటి ఎర్రని చరణాలతో ప్రకాశించే నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. నంది మొదలైనటువంటి గణాలతో సేవించబడే గణనాయకుడైనటువంటి నీకు నమస్కారము. కార్తికేయుడు ఎప్పుడూ కూడా నిన్ను అనుసరించే ఉంటాడు, నిన్ను సేవిస్తూ ఉంటాడు. నువ్వు గణేశ స్వరూపుడివి, భక్తులకి భుక్తిని ముక్తిని ప్రసాదించే కరుణామయుడివి. అటువంటి నీకు నేను పదే పదే నమస్కరిస్తూ ఉన్నాను. నువ్వు నిర్గుణుడు సగుణుడు రెండూ కూడా, అలాగే రూపము కలిగినటువంటి వాడు, రూపము లేనటువంటి వాడు, కళాయుక్తుడు నిష్కళుడు అన్నీ కూడా నువ్వే. మీకు నేను మాటి మాటికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను. నన్ను అనుగ్రహించడానికి కిరాత వేషాన్ని ధరించి ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు వీరులతో యుద్ధం చేయటానికి ఆసక్తిని కలిగి ఉండి నానా విధాలైనటువంటి లీలలు కూడా ప్రదర్శించావు. మహేశ్వర, నీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈ జగత్తులో కంటికి కనిపించేదంతా కూడా నీ యొక్క స్వరూపమే. నువ్వు చిద్రూపుడివి అయినప్పటికీ అనేకమైనటువంటి రూపములతో నువ్వు కనిపిస్తూ ఉంటావు. ఆకాశంలో ఉదయించే తారకలు, వర్షంలో ఉన్నటువంటి నీటి బిందువులు, వీటన్నింటినీ కూడా లెక్కించడం అనేది సాధ్యం కాదు. అలాగే ఓ గుణశేఖర, నీ యొక్క గుణములు కూడా అసంఖ్యాకమైనటువంటివి. వాటిని గణించడానికి వేదాలు కూడా సమర్థవంతములు కాదు. ఓ స్వామి, నేను ఒక మందబుద్ధిని, నీ గుణాల్ని నేను ఎలా వర్ణించగలుగుతాను? ఓ ఈశ్వర, నువ్వు ఎవరివైనా కా, నీకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. నువ్వు మాత్రం నాకు ప్రభువి, అంతే. నేను నీ దాసుణ్ణి. కాబట్టి నువ్వు నా మీద అపారమైనటువంటి కృపాదృష్టిని ప్రసరింపజేయవలసింది అని మళ్లీ మళ్లీ ఆయన్ని స్తుతి చేస్తూ ఆయనకి నమస్కారం చేశాడు ఈ అర్జునుడు. అర్జునుడి యొక్క స్తుతిని పూర్తిగా విన్నాడు ఈశ్వరుడు. పరమ ప్రసన్నమయ్యాడు. చిరునవ్వు నవ్వుతూ, వత్స, ఓ అర్జున, నా మాట విను. నీ కోరిక ఏమిటో అడుగు. నువ్వు ఇప్పుడు ఏం అడిగినప్పటికీ కూడా దాన్ని నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అర్జునుడు రెండు చేతులు కూడా జోడించి శిరస్సు వంచి ఈశ్వరుడికి మళ్లీ నమస్కారం చేశాడు. ఇప్పుడంటూ ఉన్నాడు, ప్రభు, అంతర్యామి రూపంలో స్వయముగా అందరి యొక్క ఆంతర్యమునందు నువ్వే ప్రకాశిస్తూ ఉంటావు. అటువంటి నీకు నా కోరిక ఏమిటో తెలియదా స్వామి? నేను నోరు తెరిచి చెప్పాలా? నా సంగతి అంతా నీకు తెలుసు కదా. నీకు ఎలా తోస్తే అలా చేయి. ఏది బాగుంటుంది అనిపిస్తే ఆ పని నాకు చేయవలసింది అన్నాడు. అలా పరికి అర్జునుడు భక్తవత్సలుడైనటువంటి ఆ భగవంతుడికి, ఆ శంకరుడికి మళ్లీ నమస్కారం చేశాడు. రెండు చేతులు జోడించి శిరస్సు వంచి ఆ స్వామి దగ్గరకు వెళ్లి నుంచున్నాడు. ఇలా ఈ పాండు కుమారుడైనటువంటి అర్జునుడు అనన్యమైనటువంటి భక్తిని ప్రదర్శించాడు. ఆ సమయంలో ఈశ్వరుడు కూడా అర్జునుడి యొక్క భక్తికి ప్రసన్నుడయ్యాడు. ఆ తరువాత ఈ మహేశ్వరుడు సమస్త మానవులకి కూడా దుర్జయమైనటువంటి తన యొక్క పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చాడు.
అలా ఇచ్చి, ఓ అర్జున, నా దగ్గర ఉన్నటువంటి మహా గొప్పదైనటువంటి అస్త్రం ఈ పాశుపతం. దీన్ని ధరించడం వల్ల నువ్వు క్షత్రియులకు అజేయుడు అవుతావు. వెళ్ళు, విజయాన్ని పొందు. నువ్వు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క సహాయంతో యుద్ధం చేసి విజయాన్ని పొందు. ఆ శ్రీకృష్ణుడితో కూడా నేను చెబుతాను, ఆయన నీకు సహాయం చేస్తాడు. కృష్ణుడు నా యొక్క ఆత్మస్వరూపుడు, నా భక్తుడు. నా కార్యాలన్నీ కూడా శ్రీకృష్ణుడే చేస్తూ ఉంటాడు. కాబట్టి ఓ అర్జున, నువ్వు నిష్కంటకమైనటువంటి రాజ్యాన్ని అనుభవించవలసింది. నీ సోదరుడైనటువంటి యుధిష్ఠిరుడితో కలిసి నానా రకాలైనటువంటి ధర్మ కార్యాలన్నీ చేస్తూ రాజ్యాన్ని సురక్షితంగా ఏలవలసింది అన్నాడు. ఇలా చెప్పి ఆ సవిసాచి అయినటువంటి అర్జునుడి మీద, ఆ అర్జునుడి యొక్క శిరస్సు మీద తన యొక్క చేతిని ఉంచి అర్జునుడిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత అర్జునుడి ద్వారా రకరకాలుగా పూజించబడినటువంటి ఆ మహేశ్వరుడు అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. ఈ రకంగా పాశుపతం కోసం తపస్సు చేస్తూ ఉన్నటువంటి అర్జునుడిని పరీక్షించాలి అనేటటువంటి కోరికతో సాక్షాత్తు ఆ మహేశ్వరుడే కిరాతుడి రూపంలో అర్జునుడికి సాక్షాత్కరించడం జరిగింది అని అంటూ ఈ కిరాతావతారాన్ని 40, 41 ఈ 2 అధ్యాయాల్లోనూ కూడా వివరించడం జరిగింది.